హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి హోమ్. ఈరోజు నేను సన్నమిర్చి చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిని నేను ముందుగానే జల్లెడేసి పెట్టుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నానండి. నేను ముందుగానే ఈ పిండిలోనే కలిపేసుకున్నాను. ఈ పిండిని ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, అలా అని చెప్పి మరీ జోరుగా ఉండకూడదు. సరిపడగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి అయితే ఈ రకంగా కలుపుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. నేను ముందుగానే స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఈ గిద్దెలకి నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఈ పిండి గిద్దెలో వేసినప్పుడు దానికి అంటుకోకుండా సాఫ్ట్గా పూస అనేది రావడం కోసం నేను ఆయిల్ అప్లై చేశాను. అలాగే ఇలా చిన్న బెజ్జాలు ఉన్న గిద్దెని తీసుకున్నాను నేను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ గిద్దెల్లో వేసుకుని మూకుట్లో ఒత్తుకుందాం. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఈ రకంగా సన్నమిర్చి చూసుకోవాలండి. దీన్ని అటు ఇటు మెదుపుకున్నాం ఒకసారి. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఈ రకంగా సన్నమిర్చి చేసుకున్నానండి. చాలా ఈజీ అండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా సన్నమిర్చి అంటే. సో ఇది అయితే చాలా సింపుల్ అండి. ఓన్లీ శనగపిండి సాల్ట్తోనే సన్నమిర్చి రెడీ అయిపోద్ది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.